వెల్కమ్ బ్యాక్ టు హానియా కార్ డెకర్ ఛానల్ అండి. మనం చూస్తున్న కార్ సేల్కి వచ్చింది హ్యుండై బ్రాండ్కి సంబంధించిన కార్ అండి. హ్యుండై వెర్నా ఫ్లూడిక్ ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ డీజిల్ వర్షన్. మనకి హైవే మీద 22+ మైలేజ్ అయితే వస్తుందండి. మనం 80 నుంచి 100 కిలోమీటర్లు పర్ అవర్ స్పీడ్ అనేది మెయింటైన్ చేస్తే 6 గేర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. కార్ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసరికి 2018లో జరిగింది. మోడల్ 2018. మనకి లైఫ్ పరంగా 2033 వరకు ఉందండి. ఇది వచ్చేసరికి కేవలం 85,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి. సింగిల్ ఓనర్ ఇప్పటి వరకు డ్రైవ్ చేయడం జరిగింది. ఈ కార్ డ్రైవ్ చేసింది ప్రొఫెషనల్ సంబంధించి డాక్టర్ గారండి. లోకల్ కార్ అన్నమాట. ఇక్కడే కార్ అయితే మాత్రం సూపర్ కండిషన్లో ఉంది. ఇక్కడ మనం కార్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఎక్కడ డెంట్స్ స్క్రాచెస్ ఏమీ లేకుండా చాలా వెల్ మెయింటైన్ చేశారు. కంప్లీట్గా అప్ టు డేట్ షోరూమ్ మెయింటెనెన్స్ అనేది జరిగిందండి. కార్ వచ్చేసరికి కీలెస్ ఎంట్రీ వస్తుంది. పుష్ స్టార్ట్ బటన్ ఇక్కడ పైన చాలామంది ఇష్టపడే ఫీచర్ వెర్నా ఫ్లూడిక్లో. సన్ రూఫ్ కూడా ఉండిద్ది అన్నమాట. ఈ కార్ మనకి కావాలి అనుకునే వాళ్ళు నన్ను కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ 8008173143. మన అడ్రస్ వచ్చేసరికి గుంటూరులో హానియా కార్ డెకర్స్ ఎగ్జాక్ట్గా టాటా షోరూమ్కి ఆపోజిట్లో ఉందండి. ఒకవేళ ఈ కార్ కనుక సేల్ అయిపోతే మనం ఫస్ట్ కామెంట్ హానియా కార్ డెకర్స్ తరపు నుంచి సోల్డ్ అవుట్ అని మెన్షన్ చేస్తాను. అది గమనించగలరు. అండ్ కార్ డాక్యుమెంట్స్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఒక 1 మంత్ వరకు అయితే ఉందండి వ్యాలిడ్లో. పొల్యూషన్ అవైలబుల్ ఉంది. డాక్యుమెంట్స్ పరంగా మనకి ప్రెజెంట్ అయితే క్లియర్. అండ్ కార్ బాడీ గురించి మనం మాట్లాడుకుంటే బానెట్ 4 డోర్లు, డిక్కీ ఏ పార్ట్ కూడా చేంజ్ అవ్వలేదు. అండ్ పెయింట్ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒరిజినల్ పెయింట్ మీద ఉంది. క్వాలిటీ అయితే మాత్రం సూపర్గా ఉందండి. మీరు ఇక్కడ ఫినిషింగ్ కూడా చూసుకోవచ్చు. కార్ క్వాలిటీ మీరు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో చూసుకుంటే కార్స్ అంత క్వాలిటీగా ఉండట్లేదండి. అందుకే నేను కూడా రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. నాకు నచ్చిన సెలెక్టెడ్ కార్స్ ఏదైతే ఉన్నాయో అవే నేను సెలెక్ట్ చేసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుందండి. మీరు ఇక్కడ క్వాలిటీ నేను చెప్పాను 85,000 జెన్యూన్ రీడింగ్ షోరూమ్ రికార్డ్ అయితే ఈ కార్కి ఉంది. డాక్టర్ గారు యూజ్ చేశారు కాబట్టి ఇంటీరియర్ కావచ్చు, ఎక్స్టీరియర్ కావచ్చు చాలా నీట్గా మెయింటైన్ చేయించారు. ఎందుకంటే వాళ్ళకి డ్రైవర్స్ ఉంటారు కాబట్టి. అండ్ ఫీచర్స్ ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఫ్రంట్ ఏవైతే హెడ్లైట్స్ వచ్చాయో ఇవి వచ్చేసరికి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ వస్తుంది విత్ డిఆర్ఎల్ వస్తుందండి. మార్నింగ్ డిఆర్ఎల్. ఇక్కడ ఎల్ఈడి స్ట్రిప్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇందులోనే మనకి ఇండికేటర్స్ కూడా వస్తాయన్నమాట. మనకి లైటింగ్ పరంగా ఇబ్బంది లేకుండా 9005 బల్బ్ అనేది ఇందులో ప్రొవైడ్ చేస్తారు. లో బీమ్, హై బీమ్కి రిఫ్లెక్షన్ అనేది ఉండిద్దండి. వన్ ఆఫ్ ద మంచి ఫీచర్ అన్నమాట. అంటే లైటింగ్ పరంగా నైట్ కూడా ఇబ్బంది లేకుండా ఉండిద్ది. ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ సైడ్ చూసుకుంటే ఎలాయ్ వీల్స్ అండి. ఇది వచ్చేసరికి ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్ కాబట్టి ఎలాయ్ వీల్స్ ఈ విధంగా డైమండ్ కట్ ఇస్తారండి. మీకు ఎస్ఎక్స్ కావచ్చు, ఎస్ ఆప్షనల్ కావచ్చు, ఈ ఎలాయ్ వీల్స్ అనేవి ఇవ్వరన్నమాట. సో డిఫరెన్స్ అనేది చూపించాలి కాబట్టి టాప్ ఎండ్కి ఈ ఎలాయ్ వీల్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఓఆర్విఎమ్స్ ఏదైతే ఉన్నాయో ఇవి వచ్చేసరికి మాన్యువల్ ఫోల్డింగ్. లోపల నుంచి ఒక బటన్ ఇస్తారు, ఫోల్డ్ అవుతాయి. అండ్ అలానే ఇండికేటర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకి ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ లోపల నుంచి చేసుకోవచ్చు అన్నమాట. ఫ్రంట్ టైర్స్ ఇక్కడ చూసుకోవచ్చండి. ఫ్రంట్ టైర్స్ వచ్చేసరికి న్యూ టైర్స్ అన్నమాట. కాంటినెంటల్ టైర్స్ అనేది ఇన్స్టాల్ చేయించున్నారు రీసెంట్గా. 100కి 99% బటన్ అయితే ఉందండి. అండ్ బ్యాక్ టైర్స్ వచ్చేసరికి దాదాపుగా 60 నుంచి 70% ఉంటాయండి. ఒక 10,000 నుంచి 15,000 కిలోమీటర్స్ తిరగచ్చు. అండ్ ఇక్కడ మనం బూట్ చూసుకుంటే
ఈ బూట్ మనం ఓపెన్ చేయాలంటే మనకి కీలెస్ ఎంట్రీ ఉండిద్ది కదండి, ఆ కీ ఏదైతే ఉందో ఇందులోనే మనకి లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే బూట్ అనేది ఇక్కడ ఓపెన్ అయిందన్నమాట. ఇక్కడ స్పేస్ అయితే చూసుకోవచ్చండి, దాదాపుగా 550 లీటర్స్ బూట్ స్పేస్ అయితే ఉండిద్ది, యావరేజ్గా చెప్తున్నానండి. ఇది వచ్చేసరికి చాలా మంచి స్పేస్. అండ్ ఇవి వచ్చేసరికి మనకి మ్యాగ్నెటిక్ కర్టన్స్ అన్నమాట, ఈ సన్ రైస్ అనేవి లోపలికి రాకుండా. ఒకసారి స్టెప్పిన్ కూడా చూద్దాం. ఇక్కడ స్టెప్పిన్ టైర్ కూడా చూసుకోవచ్చండి, దాదాపుగా ఒక 70% అయితే ఉండిద్ది అన్నమాట. ఇవి వచ్చేసరికి స్క్రాచెస్ అండి, స్క్రాచెస్ అన్నమాట. అండ్ మనకి డ్రైవర్ డోర్ చూస్తే రిక్వెస్ట్ సెన్సార్ అనేది ఇస్తారండి. మనం ఇక్కడ నుంచే ఇప్పుడు కీ అనేది పాకెట్లో పెట్టుకొని లాక్ అన్లాక్ అనేది చేసుకోవచ్చు. నేను ప్రెస్ చేశాను, చూసుకోవచ్చు లాక్ అయింది, కార్ అన్లాక్ అయింది అన్నమాట. ఇది వచ్చేసరికి డ్రైవర్ డోర్ అండి. డ్రైవర్ డోర్కి 4 పవర్ విండోస్ చూసుకోవచ్చు. లాక్ అన్లాక్ అనేది మాన్యువల్గా లోపల నుంచి చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి మాన్యువల్గా ఫోల్డింగ్ మిర్రర్స్ అనేవి చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసరికి అడ్జస్ట్మెంట్ కోసం ఇస్తారండి ఇది మొత్తం. అండ్ ఇంటీరియర్ చూసుకుంటే బ్లాక్ అండ్ బీచ్ కాంబినేషన్తో చాలా అట్రాక్టివ్ ఇస్తారండి. టాప్ అండ్ వేరియంట్ కాబట్టి మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏదైతే ఈ సీట్స్ ఉన్నాయో ఇందులో వెంటిలేటెడ్ సీట్స్ వస్తాయన్నమాట, అంటే ఏసీ వస్తుంది ఇందులో నుంచి. ఓకేనా, వన్ ఆఫ్ ద మంచి ఫీచర్ అండి. ఇప్పుడు చిన్న కార్లకి చాలా కార్లకు కూడా ఈ ఫీచర్ అనేది లేదు, అది మనకి అడ్వాంటేజ్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టీరింగ్కి ఎయిర్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేశారు. 1 ప్యాసింజర్కి అంటే 2 ఎయిర్ బ్యాగ్స్. ఇక్కడ మీకు పిల్లర్స్లో కూడా చూసుకోవచ్చండి, టాప్ అండ్ వేరియంట్ కాబట్టి 3 ఇటువైపు పిల్లర్ కూడా ఉండిద్దండి, 4. అండ్ సీట్స్లో ఇక్కడ సీట్స్ చూసుకోవచ్చండి, సీట్లలో కూడా ఒక 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. మొత్తం టాప్ అండ్ వేరియంట్ కాబట్టి 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అన్నమాట సేఫ్టీ పరంగా. అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పాయింట్ చూసుకుంటే ఇటువైపు వచ్చేసరికి స్టీరింగ్కి కంప్లీట్గా మ్యూజిక్ సంబంధించి కంట్రోల్స్ అనేవి ఇచ్చారండి. వాయిస్ కమాండ్ కూడా ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు మ్యూజిక్ కంట్రోల్ చేసుకోవడానికి, కాల్స్ చేయడానికి. అండ్ ఇందులో వచ్చేసరికి క్రూజ్ అనేది ఇచ్చారండి, అది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అన్నమాట. హ్యుండాయిలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ ఈ కార్లో ఇచ్చారండి, ఎందుకంటే ఎస్ఎక్స్ ఆప్షనల్ వేరియంట్కి అన్నీ ఇస్తారన్నమాట ఫీచర్స్. అండ్ క్రూజ్ అనేది మనం హైవే మీద 60 అబోవ్ స్పీడ్ మెయింటైన్ చేసేటప్పుడు గేర్స్ 5th 6th గేర్లో మనం ఒక స్పీడ్ దగ్గర క్రూజ్ అనేది ఆన్ చేసుకొని ఇక్కడ నుంచే యాక్సలరేటర్ అంటే స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. వన్ ఆఫ్ ద గ్రేట్ ఫీచర్ ఇది, దీనివల్ల మైలేజ్ కూడా ఎక్కువ వస్తుందండి. అండ్ ఈ కార్ అనేది మనం స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్ అనేది ఇక్కడ ఇచ్చారు స్టార్ట్ అండ్ స్టాప్ కోసం. అండ్ ఇక్కడ చూసుకుంటే డాష్ బోర్డ్ కంప్లీట్గా ఇక్కడ చూసుకోవచ్చండి, ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేవన్నమాట, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. ఇక్కడ వీడియో ప్లేయర్ కంపెనీ నుంచి వచ్చే మ్యూజిక్ ప్లేయర్ అన్నమాట. ఇందులో కార్ ప్లే మనకి ఆఫ్లైన్ మోడ్లో మ్యాపింగ్ సిస్టమ్ అనేది ఉండిద్ది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉందండి. అండ్ ఈ 2 వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ వెంటిలేటెడ్ సీట్ కోసం, రైట్ సైడ్ వెంటిలేటెడ్ సీట్స్ కోసం. అండ్ ఇక్కడ వచ్చేసరికి 12 volts ఛార్జింగ్ సాకెట్ అనేది ప్రొవైడ్ చేశారు, యూఎస్బి పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి. మళ్ళీ 12 volts పీడీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ చూసుకోవచ్చు మెయిన్ క్లస్టర్ పాయింట్లో 85,000 కిలోమీటర్స్ తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. కార్ అయితే మాత్రం సూపర్గా ఉండిద్ది అనమాట. ఇంజన్, ఏసీ, సస్పెన్షన్, బాడీ పరంగా చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకసారి నేను ఇంటీరియర్ చూపిస్తాను, బ్యాగ్ కూడా చూద్దాం. ఇక్కడ సీలింగ్ చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చండి, కవర్స్ కూడా ఏం ఓపెన్ చేయాలి వీళ్ళు డాక్టర్ కాబట్టి ఈయన చాలా నీట్గా హైజీనిక్గా యూజ్ చేశారండి. అంటే ఎప్పటికప్పుడు
చాలా క్లీన్గా ఉంచుకుంటారు అన్నమాట. బ్యాక్ కూర్చున్న వాళ్ళకి హెడ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంట్ హెడ్ రెస్ట్ అనేవి ఉన్నాయి. రేర్ ఏసీ అనేది ఉంది. స్పేస్ కూడా చూసుకోవచ్చండి. ఇది ఈ ముందు వెళ్ళిపోతాయి అన్నమాట సీట్లు. నేను బ్యాక్ అన్నాను. అండ్ ఆర్మ్ రెస్ట్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆర్మ్ రెస్ట్లో బాటిల్ హోల్డర్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇందులో మ్యూజిక్ అయితే మాత్రం అల్టిమేట్ వస్తుందండి. ఎందుకంటే కంపెనీ నుంచి వచ్చే స్పీకర్స్ ఏదైతే ఉన్నాయో చాలా ఫుల్ క్వాలిటీ అనేది మెయింటైన్ చేశారు. ఇక్కడ ఆర్మ్ రెస్ట్ అనేది డ్రైవర్కి ప్యాసింజర్కి కంబైన్గా ఇచ్చారు. ఇందులో స్పేస్ కూడా చూసుకోవచ్చు మనం. అండ్ ఇక్కడ ఎయిర్ క్లీనర్ అనేది ప్యూరిఫైర్ కూడా ఇచ్చారనుకుంటానండి. ఇక్కడ ఉంది క్లీన్ ఎయిర్ అని. సో అనదర్ గ్రేట్ ఫ్యూచర్ అది. మనం ఇంజన్ అనేది స్టార్ట్ చేయాలంటే క్లచ్ అనేది ప్రెస్ చేసి ఇక్కడ స్టార్ట్ అండ్ స్టాప్ ఉంది కదండి, ఇంజన్ అనేది స్టార్ట్ అయిందండి సింగిల్ సెల్ఫ్కి చూడొచ్చు. దాంతోపాటే FM రేడియో అనేది కూడా ఆన్ అయింది అనుకుంటాను. ఒకసారి దీన్ని మ్యూట్ చేద్దాం మనం. మ్యూట్ అయిపోయింది. సో మనకి సిస్టమ్ ఏదైతే ఉందో అది ఆన్ అవుతుంది. కన్ఫర్మ్. ఇక్కడ చూసుకోవచ్చండి ఆఫ్లైన్ మోడ్లో నావిగేషన్ సిస్టమ్ అనేది ఇస్తారు. అండ్ ఇందులో వచ్చేసరికి మనకి ఫోన్ కనెక్ట్ చేయడానికి ఆండ్రాయిడ్ ఆటో కనెక్ట్ చేసుకోవడానికి మిర్రర్ లింక్ అని కంప్లీట్ ఫీచర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఒకసారి మనం బానెట్ పిక్ చేసి చూపిస్తాను. బానెట్ లివర్ అండి. ఇంజన్ ఇక్కడ చూసుకోవచ్చండి. అప్పర్ ఆర్మ్స్ అక్కడ పాయింట్స్ కూడా చూసుకోవచ్చు. కంపెనీ నుంచి వచ్చే లీడ్స్ కావచ్చు, పంచెస్ కావచ్చు, ప్రతిదీ చూసుకోవచ్చు. లోయర్ ఆర్మ్స్ ప్రతిదీ నేను చెక్ చేశానండి. 100% జెన్యూన్ వెహికల్ అన్నమాట. ఎక్కడ అన్వాంటెడ్ సౌండ్ కావచ్చు, డిస్టర్బెన్సెస్ కావచ్చు ఏమీ లేదు. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మంచి ఫీచర్ ఒకటి చూపిస్తాను, చాలామంది ఇష్టపడే ఫీచర్, సన్ రూఫ్. దీనికి మెయిన్ ఈ కార్కి చాలామంది ఇష్టపడతారు. ఈ సన్ రూఫ్ అనేది పిల్లలు ఉంటే ఇంట్లో ఇక్కడ చూసుకోవచ్చు. సన్ రూఫ్ అనేది ఇక్కడ ఇస్తారండి బటన్. ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉందండి. ఇది కూడా మనం మళ్ళీ క్లోజ్ చేయాలన్నా చూసుకోవచ్చు. ప్రజెంట్ ఉన్న మార్కెట్లో మనం చూస్తే వెర్నా ఫ్లూయిడ్ నుంచి ఓన్లీ పెట్రోల్ వేరియంట్స్ మాత్రమే వస్తున్నాయండి. ఇది వచ్చేసరికి 1.6 టర్బో చార్జ్ ఇంజన్స్, CRDI SX ఆప్షనల్ వేరియంట్, సన్ రూఫ్, వెంటిలేటెడ్ సీట్స్, పుష్ స్టార్ట్ బటన్, మిర్రర్ ఫోల్డింగ్స్ కావచ్చు, ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ కావచ్చు, మనకి కీలెస్ ఎంట్రీ కావచ్చు, కంప్లీట్ అన్ని ఫీచర్స్ వచ్చే కార్ అండి. మిస్ చేసుకోవద్దు. ప్రజెంట్ అండ్ ఇది కూడా స్టాండర్డ్ బిల్డ్ క్వాలిటీ అనేది ఉండిద్ది. చాలా మంచి కారు. మీరు ప్రజెంట్ ఆఫ్లైన్ మోడ్లో కావచ్చు, ఆన్లైన్ మోడ్లో కావచ్చు, కస్టమర్స్ దగ్గర కావచ్చు, ఎక్కడైనా ట్రై చేయండి. ఈ వేరియంట్ అయితే 8 lakhs ఎబోవ్ చెప్తారండి. మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి. కానీ మనం హానియా కార్ డెకర్స్ తరపు నుంచి 7,95,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నానండి. కేవలం 7,95,000. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. హెవీ బార్గెనింగ్ అసలు ఏమీ ఉండదండి. ఇదైతే ఫిక్స్డ్ ప్రైస్ అన్నమాట. 7,95,000 అనేది చాలా చాలా రీజనబుల్ ప్రైస్. కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకొని కార్ కావాలంటే మాత్రమే నాకు కాల్ చేయండి ప్లీజ్. దయచేసి టైంపాస్ కాల్స్ అయితే చేయవద్దు. బార్గెనింగ్ ఉండదండి. నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. క్వాలిటీ కార్. మీరు ఇదే కారు వేరే కార్తో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వాళ్ళు ఎలా మెయింటైన్ చేశారో మనకు తెలియదు. ఈ కార్ అయితే మాత్రం చాలా చాలా సూపర్ కండిషన్లో ఉందని నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. కార్ దగ్గరికి రండి, నచ్చితేనే ఆ ప్రైస్ మాట్లాడండి. ఎందుకంటే నేను ఇక్కడ సింగిల్గా చేస్తున్నానండి. ఎవరు పార్ట్నర్స్ అనేవి ఎవరు ఇందులో ఉండరన్నమాట. అన్ని కాల్స్ నేనే అటెంప్ట్ చేయాలి. టైంపాస్కి కాల్ చేస్తే నేను కూడా రోబోని కాదు, నేను మాన్యువల్గా నేనే వాయిస్తో మాట్లాడాలి కాబట్టి నేను చెప్తున్నా టైంపాస్ చేయవద్దు. 7,95,000 అనేది ఫిక్స్డ్. మీరు బయట
కనుక్కోండి, మార్కెట్లో కన్నా నేను రీజనబుల్గా ఇస్తున్నాను లేదా. అండ్ క్వాలిటీ ఇంపార్టెంట్. రీజనబుల్ అనేది ఇక్కడ కాదు, కార్ టు కార్ కంపేర్ ఎక్కడైనా చేసుకోండి. నా కార్ ఫినిషింగ్ మొత్తం నేను చాలా స్పష్టంగా చూపించాను. నేను ఈ ప్రైస్ అయితే వర్త్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.